ఓకేనా. ఇక్కడ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో కొంత గందరగోళం అయితే ఆ, వస్తుందట. ఎందుకంటే మన ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఇంజనీరింగ్ సీట్లది ఆప్షన్స్ నమోదు అయిపోయింది, కౌన్సిలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో అక్కడ సీట్ల సంఖ్యను పెంచిర్రు. ఈ వెబ్ ఆప్షన్లకు 1 డే ముందు సీట్ల సంఖ్యను ఎందుకు పెంచిర్రు అని ఇక్కడ కాస్త డౌట్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు 27, 28 తేదీల్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో 31న సీట్లు కేటాయిస్తారు. అయితే వెబ్ ఆప్షన్లకు ఒక్క రోజు ముందు కొత్త సీట్లకు ఎందుకు అనుమతి ఇచ్చిరు అనే దాని మీద చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా కాస్త దీని మీద క్లారిటీ మాత్రం ఇవ్వాలి. ఇక్కడ చూడొచ్చు మనము, ఇక్కడ సెకండ్ ఫేజ్లో దాదాపు ఇప్పుడు 22,753 సీట్లు ఉన్నాయట మొత్తం మొదటి దశలో. ఇక దీంతో పాటు మొదటి దశలో ఇవి భర్తీ కాని సీట్లు, అంటే భర్తీ అయినప్పటికీ అంటే ఆప్షన్ వాళ్ళకు వచ్చినప్పటికీ కొంతమంది కాలేజీలో చేరలేదు. మొత్తంగా ఫస్ట్ ఫేజ్లో 22,700 సీట్లు మిగిలినాయట. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా ఇంకొక 7,000 సీట్లకు అనుమతి ఇచ్చారట. దాదాపు 30,000 అనుకోండి, 29,777 సీట్లు సెకండ్ ఫేజ్కు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొదటి దశలో 78,694 ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లకు మన వెబ్ ఆప్షన్లు ఇస్తే అక్కడ 75,200 సీట్లు భర్తీ అయినాయి. కానీ ఇందులో చాలామంది వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలే, అంటే వాళ్ళకు వచ్చిన కాలేజీ నచ్చక వాళ్ళు ఆప్షన్ అంటే చేరలేదు. దీంతో ఇక్కడ 55,941 మంది మాత్రమే అక్కడ కాలేజీలో రిపోర్ట్ చేశారు. మిగిలిన అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా వెబ్ ఆప్షన్లలో మళ్ళీ వాళ్ళు కూడా ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ చేంజెస్ వస్తాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ 27, 28 2 రోజులు అయితే వాళ్ళు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మరి వాటి ఆధారంగా 31 రోజు సీట్లను కేటాయిస్తారు. మరి ఈ ఇచ్చేటువంటి పర్మిషన్ ఇచ్చే సీట్లు కొత్తగా 9,000 సీట్లు పర్మిషన్ ఇచ్చారు అని ఫస్ట్ ఫేజ్ అప్పుడు చెప్పారు. 9,000 సీట్లకు కొత్తగా పర్మిషన్ ఇచ్చారు, వాటిని కౌన్సిలింగ్లో చేర్చినామని చెప్పారు. కానీ అప్పుడు అన్ని సీట్లు కౌన్సిలింగ్లో చేర్చలేదట. కేవలం 2,000 సీట్లను మాత్రమే అప్పట్లో కౌన్సిలింగ్లో చేర్చారట. లాస్ట్లో అందరూ ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చుకున్నాక ఒక్కరోజు ముందు వాళ్ళు మళ్ళీ కొత్త సీట్లకు ఇచ్చే వరకు అందరు ఇంట్రెస్ట్ చూపించారు. అసలు ఎక్కడ ఏ కాలేజీలో ఎన్ని సీట్లకు ఇచ్చారు అనేది క్లారిటీ లేక చాలామంది ఆప్షన్స్ ఇచ్చుకోలే కదా, అవి అట్టే మిగిలిపోయినాయి. మళ్ళీ ఈసారి కూడా ఆల్రెడీ వెబ్ ఆప్షన్లు స్టార్ట్ అయిన కంటే ఒక్కరోజు ముందే మళ్ళీ 7,000 సీట్లకు పర్మిషన్ ఇచ్చారట. సరే, ఈసారి వాటిలో కూడా వీళ్ళు ఆప్షన్స్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే మంచి కాలేజీలో సీట్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్ కోరు, కాస్త నచ్చని కాలేజీలో వస్తేనే మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఇందులో ఇక్కడ అధికారులు ఏదో గోల్మాల్ చేసిరు అని మాత్రం ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇట్లా హడావిడిగా వీళ్ళు సీట్లు పెంచుతూ కొత్త సీట్లకు అనుమతిస్తూ, అంటే పెద్ద పెద్ద కాలేజీలో ఇచ్చి వాళ్ళకు కొత్త సీట్లకు అనుమతిస్తూ ఆప్షన్స్ వాళ్ళు ఇవ్వడం వల్ల అన్ని సీట్లు భర్తీ కావు. లాస్ట్కు భర్తీ కాని సీట్లన్నీ కూడా వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి ఇస్తారు. ఆ పెద్ద కాలేజీలన్నీ గేమ్ చేస్తే తెలుసు, మేనేజ్మెంట్ కోటాను ఇక్కడ అమ్మకానికి పెడతాయి. ఎవరి పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు. ఇక్కడ కూడా ఏదో ఇలాంటి గోల్మాల్ జరిగింది అని ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్కు వెళ్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఎక్కడెక్కడ కాలేజీలో ఎన్ని వచ్చినాయి అనేది కూడా వీళ్ళు క్లారిటీ ఇవ్వలే. వీళ్ళు ఒకటి జీవో ఇస్తే అయిపోతుంది, పలానా కాలేజీలో పలానా కోర్సులో మేము సీట్లు పర్మిట్ చేసినాం అనేది ఒకటి ఇస్తే బాగుంటున్నాయి. కానీ అవన్నీ ఏమి ఇవ్వకుండా పెంచినాం అంటే ఎక్కడ పెంచరు ఏందనేది క్లారిటీ లేకుండా చేస్తుంది విద్యాశాఖ. మరి దీని మీద కాస్త సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించాలి. మరి అధికారులు చేసేటువంటి అక్రమాలకు మీరు బలి కావద్దు కాబట్టి, ఖచ్చితంగా స్టూడెంట్స్ కూడా బలి కావద్దు కాబట్టి కాస్త దీని మీద దృష్టి అయితే కేంద్రీకరించాలని జిందగీ మీడియా తరపున మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం.